మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 8వ తరగతి తెలుగు నుండి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేస్తున్నానండి. మరి పార్ట్ 2 సెమిస్టర్ 2 నుండి మొత్తంగా 58 పేజీలతో కూడినటువంటి పీడిఎఫ్ ఉందండి. మరి ఇది కూడా 2 వీడియోల్లో అయితే రిలీజ్ అవుతుంది. మొత్తంగా 8వ తరగతి మొత్తంగా 3 వీడియోలతో మీ ముందుకైతే ఉంచడం జరుగుతుందండి. ఇప్పుడు సెమిస్టర్ 2ని వేగంగా స్టార్ట్ చేద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. వీడియో ఏ విధంగా ఉన్నదనేది కూడా కామెంట్ చేయండి. కిందకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇప్పుడు సెమిస్టర్ 2లో 8వ పాఠం మేలు మలుపు నుండి 14వ పాఠం కళా వారసత్వం, ఆ పాఠం వరకు ఉన్నటువంటి మొత్తం అన్న అంశాల్లో కూడా చూద్దామండి. ఇక్కడ ప్రక్రియ కానీ, ఇతివృత్తం కానీ, కవి రచయిత గురించి కానీ ఇక్కడ చెప్పదలుచుకోలేదండి. పాఠంలో డైరెక్ట్గా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి పాఠం పేరు, 8వ పాఠం పేరు మేలు మలుపు. పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ అండి. ఇతివృత్తం చూస్తున్నట్లయితే ఆత్మస్థైర్యం పెంపొందించడం. పాఠ్యాంశ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మేలు మలుపు పాఠ్యాంశ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓర్మి, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన్ని అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకంటి నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది అంతకన్నా సైన్యముండునా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయం సారథవునురా అంటూ పాడినటువంటి రచించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారండి. చాలా చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్ అండి. మనకైతే డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే ఇంకా మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ అని చెప్పుకోవచ్చండి. మరి ఈ పాఠ్యాంశం మేలు మలుపు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దామండి. జీవితంలో బాధలు, నిరాశలు, భయాలు ఎదురైనా, ఆనందాలు, ఆశ్చర్యాలు, సుఖాలు ఎదురైనా స్వీకరించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. గొప్ప గొప్ప ప్రయత్నాల చేత కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనాలి. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలని తెలియజేయడము, అదేవిధంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం అండి. మరి మేలు మలుపు పాఠ్యాంశం యొక్క రచయిత చూద్దామండి. కవి పరిచయము ఈయనండి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఈయన 1887వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రపాలెంలో జన్మించారండి. ఈయన పెద్దాపురం మిషన్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారండి. ఎవరండి? దేవులపల్లి వారు. మరి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి తల్లిదండ్రులు సీత సుబ్బారాయ శాస్త్రి గారండి. మరి ఆమె యొక్క భార్య పేరు రాజహంస. దేవులపల్లి వారి భార్య పేరు రాజహంస. ఈయన యొక్క రచనలు చూద్దామండి. కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృత వేణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, ఇవన్నీ కూడా దేవులపల్లి వారి రచనలు అండి. మరొకసారి చదువుతున్నాండి. కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవేణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, ఇవన్నీ కూడా దేవులపల్లి వారి రచనలండి. ఈయన మంగళ కాహాలి అనే పేరుతో దేశభక్తి గేయాలు రచించారండి. రేడియోకు లలిత గీతాలు, నాటకాలు చాలా రేడియోవానికి రచించారండి. చాలా సినిమాలకు దేవులపల్లి వారి పాటలు కూడా రాశారండి. మరి రవీంద్రనాథ్ ఠాగూర్తో 1929లో పరిచయం ఏర్పడిందండి. మరి ఆయన కవిత్వంలో భావుతికత పెరగడం జరిగిందండి. మరి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు సినిమా పాటకు కూడా కావ్య గౌరవం కల్పించారండి. మరి దేవులపల్లి వారి బిరుదులు చూద్దామండి. ఈయనకే భావకవి. దేవులపల్లి వారు ఎవరండి? భావకవి. అదేవిధంగా ఆంధ్రశెల్లి దేవులపల్లి, ఇవి బిరుదులండి. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించిందండి. ఎవరు? ఆంధ్ర విశ్వవిద్యాలయం అండి. మరి భారత ప్రభుత్వం అయితే పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో గౌరవించిందండి. ఈయన 1980 సంవత్సరంలో మరణించడం జరిగిందండి. ఈయనేనండి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు, మేలుమలుపు రచయిత అండి. మరి మేలుమలుపు పాఠ్యాంశం పుష్పలావికలు అనే గ్రంథం నుండి అయితే గ్రహించారండి. మరి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఎవరితో ఏమన్నారు అన్ని కూడా చూద్దామండి. మన జీవిత మార్గంలో మలుపులే గాక ఎగుడు దిగుళ్ళు కూడా ఉండాలి. వైకుంఠపాలి ఆటలో పరమవద సోపాన పటం మీద జీవితం అంతా ఆకర్షవంతంగా ఉంటుంది అని మేలుమలుపులో చెప్పడం జరుగుతుందండి. ఈ ఆట నాటకంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నిండా మలుపులు, ఎగుడు దిగుళ్ళు, ఎప్పుడు ఏది జరుగుతుందో, మరి ఏ విషయం సిద్ధంగా ఉందో మనకు తెలియదు. జీవిత మార్గంలో గొప్ప మలుపులు ఉన్న మానవుని జీవితం సహకావ్యం అవుతుంది.
రామాయణంలాగా మహాభారతంలాగా ఆ మానవుడిని మహాత్ముడు అంటారు. బతుకుదారి మలుపు తిరిగితే రాజు కింకరుడు, కింకరుడు రాజు అవడం తథ్యం. ఈ సత్యాన్ని తెలిపేదే సత్య హరిశ్చంద్రుని కథ. సత్య హరిశ్చంద్రుని కథ. ఇలాంటి నిజాన్ని తెలిపే కాశీ మజిలీ కథ ఒకసారి గమనిద్దామండి. అనగనగా ఒక గ్రామంలో ఒక యువకుడు ఉన్నాడు. వారికి తల్లి తండ్రి ఎవరూ లేరు. మధుకరం చేసుకునేవాడు. ఒకనాడు ఊరుకోలేక ఉన్న ఊరు బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికో తెలియదు. నడిచాడు. మునిమాకు వేళకు అంటే సాయంత్రానికి ఒక పట్టణ పరిసరానికి వచ్చాడు. బాధపడిన మానవుని కన్నా పలకరించే తోటనయం అనుకున్నాడు. అలసి ఉన్నాడు గనక, దళితుడు గనక, ఒట్టి శ్రమలు అలవాటు అయిపోయాయి గనక హంసతూలిక తల్పం లేకుండానే నిద్రపోయాడు. మరి కళ్ళు తెరిచి చూసేనాటికి ఎదురుగా రత్న భూషణాలతో పెద్ద ఏనుగు మీద బంగారు అంబారి, ఏనుగు పక్కన వెండి వత్తరాలతో భటులు, ఆ ఏనుగు ముందు గంభీరంగాను ఘనంగా నిలబడి ఒక పెద్ద మనిషి, ఆ ఏనుగు తొండంతో పట్టుకున్న ఒక మందారం మాలిక, ఆ ఏనుగు దూరాన వేల కొద్ది జనం. ఏమిటి ఇదంతా అనుకున్నాడు. ఆ ఏనుగు తొండంతో వాడిని భద్రంగా ఎత్తి వాడి మెడలో దండ వేసి అంబారిపై కూర్చోబెట్టింది. మా ఊరు రాజుగారు కుమారుడు లేనందువలన ఆ ఏనుగు ఎవరి మెడలో అయితే దండ వేస్తుందో అతనికి రాజుగా ప్రకటించాలి అనుకున్నాడు. అతను రాజుగారు కుమార్తెను వివాహం చేసుకుంటాడు. వాడి బ్రతుకు తెరువులో అంత పెద్ద మలుపు జరిగిందో. శ్రీరాముని కథ మనం గమనిస్తే బాల్య క్రీడలు, విశ్వామిత్ర క్రతురక్షణ, సీతా కళ్యాణం, పరశురామ గర్వభంగం, అహల్య శాప విమోచనము, పట్టాభిషేకం ఉత్సవం వరకు వచ్చింది. ముందు కూడా అలాగే మధు మార్గం పంచుకున్నట్లు ఉంటుంది. అయితే దారి హఠాత్తుగా మలుపు తిరిగి ఊరుకుంది. పట్టాభిషేకం బదులు వనవాసం పిడుగులో వచ్చి చేరింది. అలాగే మరో మలుపు వెనక మాయలేడు పొంచి ఉంది. ఇటువంటి మలుపులతో రామాయణం సాగుతుంది. మహాభారతంలో ఆది పర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు అన్ని మలుపులే. మరి ఏదైనా మార్గానికి మలుపులు కావాలి. మలుపుల వెనకాల మధువనం ఉందని తెలుసుకోవాలి. ఇక్కడ ఈ పాఠంలో మేలుమలుపు పాఠ్యాంశంలోనే ఉన్నటువంటి అర్థాలను ఒకసారి చూసేద్దామండి. హమేషా అంటే ఎల్లప్పుడూ, ఒడిదుగుడుకులు అంటే కష్టసుఖాలు, రవ్వంత కొద్దిగా, పరమపదం అంటే మోక్షం, కింకరుడు అంటే సేవకుడు, పన్నగం పాము, దారిభత్యం అంటే దారి ఖర్చు, తథ్యం నిజం, ధామము అంటే చోటు లోకము, మధుకరం అంటే మధుకర వృత్తి, మునిమాపు అంటే సాయం సంధ్యా సమయాన్ని మునిమాపు అంటారు. అంబారి అంటే ఏనుగు మీద పీఠము, వేత్రాలు అంటే బెత్తాలు, మాలిక అంటే దండ, కాలాహి అంటే కాలం అనే పాము, ధామం అంటే దండ, అలారు తీగ అంటే పూల తీగ, పాటసారి అంటే ప్రయాణికుడు, తేరుకొని అంటే కోలుకొను, కింకరుడు అంటే సేవకుడు, క్రతువు అంటే యాగం, నయం అంటే మంచిది. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. చైతన్యం అంటే కదలిక, తెలివి, మదనం అంటే తపన, ఉమ్మెత్త, సుఖం అంటే సంతోషం, సౌఖ్యం, స్వర్గం, క్రతువు అంటే యజ్ఞం, పని. క్రింది పర్యాయ పదాలను రాయడం అండి. మరి నేస్తాలు మిత్రులు, స్నేహితులు, పన్నగం సర్పము, భుజంగము. ఇక్కడ గుర్తుంచుకోండి, భుజంగం అన్నా కూడా సర్పమేనండి. నక్షత్రాలు, చుక్కలు, తారలు, రాజు, భూపాలుడు, నృపాలుడు, ఏనుగు, గజము, కుంజర యోధంబు దోమ గుర్తుకు చచ్చిన అంటారు కదా, అదండి. ఇక్కడ అపరిచిత గద్యం కూడా ఇవ్వడం జరిగిందండి. ఎల్లాప్రగడ సుబ్బారావు 20వ సంవత్సరంలో ఈ యొక్క 1945వ సంవత్సరంలో జూలైలో 20వ తేదీన ఈ స్పు అనే వ్యాధికి మందైతే కనుక్కోవడం జరిగిందండి. మరి ఎల్లాప్రగడ సుబ్బారావు భీమవరంలో జన్మించారండి. 1895లో భీమవరంలో జన్మించారు. ఈయన రామకృష్ణ మఠం సహకారంతో వైద్య శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడండి. విద్యార్థి ఉపకార వేతనంతో లండన్ వెళ్ళి ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అయితే అందుకున్నాడండి. ఎక్కడి నుంచి అండి? లండన్ వెళ్ళాడు. ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అయితే అందుకున్నాడండి. క్షయరోగ నివారణ, బోధకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైనటువంటి రోగాల నిర్మూలనకు మందులైతే కనుక్కున్నాడు అండి. ఈయన 1948వ సంవత్సరంలో ఆగస్టు 9వ తేదీన మరణించడం అయితే జరిగిందండి. ఎవరండి? ఎల్లాప్రగడ సుబ్బారావు. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. మరి ప్రకృతి వికృతిలో రాజు, రేడు,
అంబ అమ్మ, చంద్రుడు చంద్రుడు, పట్టణం పట్టణం పత్తనం. ఇక్కడ ఇక్కడ అర్థాలండి. ముని అంటే మౌనంగా ఉండేవాడు ముని, అలా అంటే కెరటం. దారం అంటే నూలిత్రాడు, మాయ అంటే అవిద్య, కోవా అంటే పాలతో చేసినటువంటి తీపి వంటకం, వాలి సుగ్రీవుని అన్నగారు, ఉండ అంటే గుండ్రని వస్తువు, నక్క అంటే జంబుకము, అప్పు అంటే రుణం, డప్పు అంటే తప్పెట, పర అంటే ఇతర, రమ అంటే లక్ష్మి, పదం అంటే శబ్దం. ఇక్కడ విడదీసి రాయడం అండి. మరి పరుగెత్తు, పరుగు ప్లస్ ఎత్తు, పరిగెత్తు ఉత్వ సంధి. మహాత్ములు, మహా ప్లస్ ఆత్మలు, మహాత్ములు సవర్ణ ధరిస్తుంది. మహోత్సవములు, మహా ప్లస్ ఉత్సవములు, మహోత్సవములు గుణసంధి. ప్రయాణమంతా, ప్రయాణము ప్లస్ అంతా, ప్రయాణమంతా ఉత్వ సంధి. మాట్లాడాలని, మాట్లాడాలి ప్లస్ అని, మాట్లాడాలని ఉత్వ సంధి. ఇక్కడ ఈ పాఠ్యాంశం చివరిలో తత్పురుష సమాసం గురించి ఇవ్వడం జరిగిందండి. సమాన అర్థాలు కలిగి రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడుతుంది, దానిని సమాసం అంటామండి. సూర్యకిరణాలు అంటే సూర్యుని యొక్క కిరణాలు యొక్క వచ్చిందండి. ఇక్కడ ఇక్కడ పై ఉదాహరణలో సూర్యకిరణాలు అనే పదాలు పూర్వ ఉత్తర పదాలుగా ఉన్నాయి. వీటిలో కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంది. సూర్య అనే పూర్వ పదం కిరణాలు ఎవరివి అనే విషయాన్ని అయితే బోధిస్తుందండి. ఇలా ఉత్తర పదం ప్రాధాన్యంగా కలిగినటువంటి సమాసాన్ని తత్పురుష సమాసం అంటారండి. ఉత్తర పదం ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. మరి తత్పురుష సమాసంలోని పూర్వపదం తర్వాత ప్రథమా విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు ఏ విభక్తుల్లో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తామండి. ఉదాహరణకి సూర్యుని తర్వాత షష్ఠి విభక్తి ప్రత్యయం యొక్క వచ్చింది కనుక షష్ఠి విభక్తి పేరు మీదుగా షష్ఠి తత్పురుష సమాసం అని పిలుస్తామండి. డూమువ్వులు ప్రథమ విభక్తి. అర్ధరాజ్యము రాజ్యం యొక్క అర్ధభాగము ప్రథమ తత్పురుష సమాసం. నిన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. సూర్యరశ్మి సూక్ష్మమును దర్శించేవాడు కాబట్టి సూక్ష్మదర్శి అంటే ద్వితీయ తత్పురుష సమాసం. మందార మాలిక మందారములతో చేసినటువంటి మాలిక, ఇక్కడ మాలిక అంటే దండ అండి, తృతీయ తత్పురుష సమాసం. కొరకున్కై అంటే చతుర్థి విభక్తి. బతుకితే అంటే బ్రతుకు కొరకు తెరువు. వలనన్ కంటేన్ పట్టి ఇవి పంచమి విభక్తి. పాము కాటు పాము వలన కాటు వలన ఉంది కాబట్టి పంచమి విభక్తి. కినికిని యొక్క లోన్ లోపల పదధ్వనులు పదముల యొక్క ధ్వనులు షష్ఠి. అందున్నన్ అంటే సప్తమి విభక్తి అండి. బాల్య క్రీడలు బాల్యమునందు క్రీడలు బాల్య క్రీడలు సప్తమి తత్పురుష సమాసము. ఇక్కడ విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు తెలిపాలండి. పూల తోట పూల కొరకు తోట కొరకునికై చతుర్థి. దారి భత్యము దారికి ఇచ్చే భత్యము. కినికిని యొక్క కి దారికి కి కినికిని యొక్క లోపల షష్ఠి. మందార ధామం మందారములతో దారంతో తోడంతో తృతీయ. జీవిత మార్గము జీవితం యొక్క మార్గము యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. మరి ఈ పాఠ్యాంశం చివరిలో ఇచ్చినటువంటి అలంకారాలు చూద్దామండి. పద్యముల్లో కానీ గద్యముల్లో కానీ చెప్పదలసినటువంటి విషయాన్ని బాగా అర్థమయ్యేలా మనసుకు అత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు అనేవి ఉపయోగపడతాయండి. అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారము అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్ద సౌందర్యాన్ని, అర్ధాలంకారాన్ని భావ సౌందర్యాన్ని కలిగిస్తాయండి. మరి అతిశయోక్త అలంకారం గురించి చెప్పడం జరిగిందండి. ఇది అర్ధాంతర అలంకారం అండి. మరి ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే అతిశయోక్తి అలంకారం అంటారండి. ఆ నగరంలో ఉన్నటువంటి భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నట్లు ఉన్నాయి అని చెప్తే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాం కాబట్టి అతిశయోక్తి అలంకారం అంటారు. పై ఉదాహరణలో భవనాలు చంద్రమండలాన్ని తాకునా అని వర్ణించారు. మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు, అంత ఎత్తు ఉన్నాయని చెప్పడం వీటి యొక్క ఉద్దేశము. మరి క్రింది వాక్యాల్లో అలంకారాన్ని గుర్తించి రాయండి. జాతరలో డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి అతిశయోక్తి. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది, ఇక్కడ అతిశయోక్తి. సందేశం పాఠ్యాంశంలోని పామునకు బాలు పద్యంలోని అలంకారాన్ని స్వభావోక్తి అలంకారం అండి. మరి పాఠ్యాంత పద్యం ఉందండి. ఒకచో నేలను బవ్వలించును ఒకచో బొప్పారు. ఈ యొక్క పాఠ్యాంత పద్యం అయితే ఉందండి. దీన్ని రచించింది ఏనుగు లక్ష్మణ కవి అండి. ఓకేనండి, ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ క్రింద పడ్డావని ఆగిపోవు
క్రింది పడ్డావని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అని ఎవరు చెప్పారండి? అబ్దుల్ కలాం గారు చెప్పారండి. ఈ పాఠ్యాంశం చివరిలో ఉన్నటువంటి సూక్తి అబ్దుల్ కలాం గారు చెప్పిందండి. ఏం చెప్పారు? క్రింది పడ్డావని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. మరి జనవరి 2వ తేదీన స్ఫూర్తి దినోత్సవం అండి, ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం. మరి ఈ పాఠ్యాంశం చివరిలో ఇది కథ అని ఒక కథ ఇవ్వడం జరిగిందండి. ఒక రాజ్యసభలో ఒక విశిష్ట కవి ఉండేవాడు. తన మాటల చమత్కారంతో రాజును సంతోషపెట్టేవాడు. ఒకరోజు ఆ రాజుకు 4 శాస్త్రములు చదివినటువంటి పండితుడు ఒకరు వచ్చి రాజుగారి సభలో వారందరితో పోటీ పడ్డాడండి. అంతలో విశిష్ట కవి వచ్చినటువంటి ఆ పండితుడు, అయ్యా, ఇది అనే పదమునకు ఎన్ని అర్థాలు ఉన్నాయో చెప్పగలరా అని అడిగాడు. ఆ పండితుడు ఇది అనగా సమీప వస్తువు, దానికి అర్థం లేదని చెప్పాడు. అది విన్న విశిష్ట కవి ఈ విధంగా అన్నాడు, ఇదేనా మీ పాండిత్యం? 9 ద్వీపాలలో 4 ఏళ్ళు చదివిన, కాశీలో 7 చదివే 12నే మీ చదువు బూడిదలో పోసిన పన్నీరు ఇది అనే మాటలకు అర్థాలు ఉన్నాయి అని 100 ఇది అనే పదం యొక్క చాలా ఉపయోగాలు తెలిపాడండి. ఆ పండితులు ఆశ్చర్యపడి, నేను ఇన్ని అర్థాలు వినలేదు, చదవలేదు అని బదిలిచ్చాడు. మరి అప్పుడు విశిష్ట కవి ఇది అనే పదాన్ని ఎన్ని రకాల ప్రయోగంలో అర్థాల్లో ఉపయోగించవచ్చో ఆ పండితుడికైతే వివరించాడు. విశిష్ట కవి మాటలకు ఆ పండితులు జీవితంలో ఎన్నడూ పొందినటువంటి ఆశ్చర్యాన్ని అయితే పొందారు. రాజు, సభాసదులు, విశిష్ట కవి నవ్వారు. తర్వాత రాజు ఇద్దరిని సన్మానించాడు. మరి ఇది అనే కథను రచించింది చిలకమర్తి వారండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం వారు. ఇప్పుడు తర్వాత పాఠం చరమాలిన్యం. చరమాలిన్యం చరమాలిన్యం పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం మానవ విలువలను పెంపొందించడం. రచయిత షేక్ ఖాజా హుస్సేన్ గారు. మరి సమాజమంట సాధింతురట, మీరు ఒకరు బాగునొక్క రోర్వలేరు. మరి ఈ పద్యాన్ని పై పద్యం సూక్తి శతకం నుండి గ్రహించడం జరిగిందండి. మరి ఈ యొక్క సూక్తి శతకం రచయిత సయ్యద్ మహమ్మద్ అజం, సర్ సయ్యద్ మహమ్మద్ అజం. సూక్తి శతకం సర్ సయ్యద్ మహమ్మద్ అజం. ఓకేనండి. మరి ఈ పాఠ్యాంశం చరమాలిన్యం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దామండి. మరి తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడము, సహానుభూతిని కలిగి ఉండడము, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థులలో నింపడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి కవి చూద్దామండి. షేక్ ఖాజా హుస్సేన్ జనవరి 1949లో జన్మించడం జరిగిందండి. మరణం 2020. ఖాజా హుస్సేన్ను దేవీ ప్రియగా పేర్కొందంటారండి. మరి షేక్ ఖాజా హుస్సేన్కు ఉన్నటువంటి మరో పేరే దేవీ ప్రియ. మరి ఈయన గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబే. ఈయన కవి, రచయిత, పాత్రికేయులుగా ప్రసిద్ధులు పొందారండి. మరి ఈయన రచించినటువంటి రచనలు చూద్దామండి. అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబీ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం మొదలైనవి ఈయన రచించినటువంటి రచనలు అండి. షేక్ ఖాజా హుస్సేన్. మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి రచనలు. అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబీ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం ఇవన్నీ కూడా ఈయన రచనలు అండి. ఈయన మరి 2017వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని కూడా పొందడం జరిగిందండి. చరమాలిన్యం అనే పాఠ్యాంశము గాలి రంగు అనే రచన నుండి తీసుకోవడం జరిగిందండి. మరి గాలి రంగు అనున్నది వచన కవిత సంపుటి అండి. ఈ వచన కవిత అంటే ఏమిటో చూద్దామండి. తెలుగు సాహిత్యంలో పద్యము తర్వాత వచన కవిత ప్రక్రియ ప్రసిద్ధి పొందింది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుందండి. చందో నియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలండి. అల్పాక్షరాలలో అనల్ప అర్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి ఈ యొక్క వచన కవిత అనేది అనువైనదండి. మరి పాఠ్యాంశంలో ఎలా ఇచ్చారన్నది ఒక్కసారి చూసేద్దామండి. ఆకాశానికి భూమికి మధ్యన పుట్టాము, అరణ్యాలలో వీచే గాలి సవడని విన్నాము, జలపాతాల జోరును ఆలకించాము, సిగ్గుతో ఆకులను బట్టలుగా చుట్టుకున్నాము, చేతికి అనువైన రాళ్లను ఆయుధాలుగా మలిచాము, ఆకలి తీర్చుకోవడానికి జంతువులను చంపినాము, భాషను నేర్చుకున్నాము, లిపిని కల్పించుకున్నాము, భక్తితో భయంతో దేవుళ్లను
విగ్రహాలను చెక్కుకున్నాం, నక్షత్రాల గుంపులకు పేర్లు పెట్టాం, ఆ గ్రహాలను బొమ్మలుగా మార్చాం, అగ్ని రాజేశం, చక్రాన్ని కనుగొన్నాం, వాహనాలను తయారు చేసాం, వాటిని ఉపయోగించి ఖండాంతరాలకు ప్రయాణం చేసాం, రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాము, దండయాత్రలతో సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నాం, కాలువలు తవ్వి నీటిని మళ్లించాం, సముద్రాల నుండి ఖనిజ సంపద తీసాం, అంతరిక్షంలోకి వెళ్ళాం, నియంతలాగా పరిపాలన చేసాం, ఒంటెత్తి పోకడలను లేకుండా చేసాం, శ్రమజీవుల ఆవాసాలను కూల్చివేసాం, వారి సంపదలను దోచుకున్నాం, గొప్పవారికి పాలతో అభిషేకాలు చేసాం. కానీ సోదర, ఎన్నో విజయాలు సాధించినప్పటికీ మనిషి మనసులో చిరకాలంగా పేరుకుపోయినటువంటి మలినాన్ని మానవత్వం అనే కన్నీళ్లతో కడగలేకపోయాము అనేది ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మెయిన్ అండి. మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అర్థాలు చూద్దామండి. ఢమరకం అంటే ఒక వాద్యం, వాయు రాగం గాలిపాట, మదించడం చిలుకడం, కలశము కుండ, పంచామృతాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఇవన్నీ కూడా పంచామృతాలు అండి. ఏంటంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె. ఇక్కడ మనకి అమృతం అంటే తాగడానికి వీలుగా ఉండేది అనుకుంటాం. ఇక్కడ పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఓకే, కానీ చక్కెర అనేది ఘన పదార్థంలా ఉంది. పంచామృతం ఏంటి అనుకుంటాం, కానీ పంచామృతం అనండి. మాలిన్యం అంటే మురికి. ఇక్కడ అపరిచిత గద్యం అవ్వడం జరిగిందండి, అవి కూడా చెప్పేస్తున్నాను, మీరు ఎక్కడ మిస్ అయిపోతారు అన్న లైన్ టు లైన్. మరి ఒక పార్ట్ 2 వచ్చంగా 58 పేజీలు వచ్చిందంటే మీరు గమనించుకోవాలండి. మరి రచయితలు కవులు తమ రచనలను ప్రచురించే సమయంలో సొంత పేరు మార్చుకొని నచ్చిన ఇతర పేరుతో రచనలు అయితే చేస్తారండి. వీటినే కలం పేరు అంటారు. మరి కిలాంబి వెంకట నరసింహరాయలు యొక్క కలం పేరే ఆత్రేయ. కిలంబి వెంకట నరసింహరాయలు గారి యొక్క కలం పేరు ఆత్రేయ. మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. మరి బివి నరసింహారావు గారు బీనాదేవి. బాల త్రిపుర సుందరమ్మ గారి కలం పేరు వీణాదేవి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి కలం పేరు జాస్మిన్. మరి అపరిచిత గద్యం కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. మరి వంగపండు ప్రసాదరావు గారి యొక్క అపరిచిత గద్యం ఇవ్వడం జరిగింది. జానపద వాగ్గేయకారుడు అండి. వంగపండు ప్రసాదరావును ఉత్తరాంధ్ర గద్దర్ అని పిలుస్తారండి. వంగపండు ఉత్తరాంధ్ర గద్దర్. 3 దశాబ్దాల పాటు పైగా జానపద పాటల్లో రచించారండి. మరి ఏం పిల్లవు వెళ్దాం వస్తావా పాటతో ప్రజలు ఉర్రూ తొలగించారండి. మరి పవన్ కళ్యాణ్లో సినిమాలో ఒక సాంగ్లో ఈ పాటను పెడితే తనకి కాపీరైట్ గురించి కోర్టులో కేసు కూడా వేశారండి. ఓకేనండి. వంగపండు యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే అనే పాటలో ఆంగ్లంలోకి అనువదించాడండి. ఇది అమెరికా, ఇంగ్లాండ్లో కూడా అభిమానం చూడగొన్నదండి. మరి 2017 సంవత్సరంలో ఆంధ్ర ప్రభుత్వం నుండి వంగపండు ప్రసాదరావు కళారత్న పురస్కారం అయితే పొందారండి. ఇదండి. మరి అర్థాలు చూద్దామండి. నామకరణం అంటే పేరు పెట్టడం, శుభ్రం అంటే నిర్మలం, నిరంతరం ఎల్లప్పుడూ, కానలు అంటే కాన అంటే అడవి అండి. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దామండి. నింగి అంటే గగనం ఆకాశం మిన్ను, ధరణి అంటే భూమి పొడమి అవని, ఆకులు పత్రములు దళాలు, సాగరం సముద్రం కడలి పయోది. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. గృహము గీము, సముద్రం సంద్రం, రాజు రేడు, ఆకాశం ఆకాశం. ఇక్కడ పదాల అర్థాలు ఉన్నాయండి, అవి కూడా చూసేద్దాము. మాలిన్యం మలినం, విగ్రహం బొమ్మ, నిర్మించడం కట్టడం, అవతరించడం పుట్టడం, నిరంకుశులు కనికరం లేనివారు, బృందగానం కలిసి పాడడం, నామకరణం పేరు పెట్టడం. మరి మిత్రులకు వీడియో నచ్చితేనే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మరి ప్రతి లైన్ టు లైన్ మీకోసమని పేర్చడం జరిగిందండి. మరి ఇక్కడ వ్యాకరణ అంశాలు చూద్దామండి. విడదీస సంధి పేరు రాయడము, పంచామృతం పంచాప్ల సమృతం, పంచామృతం ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. రాజ్యం ఏర్పాటు రాజ్యము, రాజ్యం ఏర్పాటు రాజ్యము ప్లస్ ఏర్పాటు ఉత్తర సంధి. ఉత్తరాంధ్ర ఉత్తర ప్లస్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూత లెగించు, ఉర్రూతలు ప్లస్ ఊగించు, ఉర్రూత లెగించు సవర్ణ దీర్ఘ సంధి అండి. మరి సమాసాలండి. 7 రాజ్యాలు, 7 రాజ్యాలు ద్విగ సమాసం. ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి. ఆయుధ శక్తి, ఆయుధం అనే శక్తి రూపకం అండి. ఇక్కడ భేదం ఉన్నా లేనట్టు చెప్పారు కాబట్టి ఇక్కడ శక్తి వేరు ఆయుధం వేరు. ఆయుధం అనే శక్తి అంటే ఇక్కడ రెండు భేదము లేనట్టు చెప్పడమే రూపకలంకారం అండి. ఇక్కడ దేశభక్తి అండి. దేశమునందు భక్తి నందు వచ్చింది కాబట్టి సప్తమి తత్పర సమాసం అండి. అక్షర రూపం, అక్షరము అని పేరు గల రూపము. సంభావన పూర్వపద కర్మధారి సమాసం. అక్షరం అనేది రూపము,
రూపక సమాసం. ఇక్కడ ఈ పాఠ్యాంశం చివరిలో ద్విరక్త టకార సంధి గురించి చెప్పడం జరిగిందండి. మరి చూద్దామండి. మరి కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిట్టడవి చిరు ప్లస్ అడవి చిట్టడవి, కట్టెదుట కడు ప్లస్ ఎదుట కట్టెదుట, నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిట్టూర్పు నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. ఇక్కడ చూద్దామండి. ద్విరక్త టకార సంధిలో కురు చిరు కడు నిడు నడు, కురు చిరు కడు నిడు నడు. ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ కురు చిరు కడు నడు నిడు ఇలా వచ్చాయి కాబట్టి దాని తర్వాత పరస్వరంలో మొదట అచ్చులు వచ్చాయి కాబట్టి ఇక్కడ అచ్చుల ద్విరక్త టకారం అనేది ఆదేశంగా వస్తుందండి. ఓకేనండి. మరి ఇక్కడ చూద్దామండి. చిరు ప్లస్ ఇలిక చిట్టెలిక ద్విరక్త టకార సంధి. చిట్టాకు చిరు ప్లస్ ఆకు చిట్టాకు, నట్టేట నడు ప్లస్ ఎట నట్టేట, నెట్టాడి నిడు ప్లస్ ఆడి నెట్టాడి ద్విరక్త టకార సంధి అండి. మరి ఈ పాఠ్యాంశం చివరిలో అలంకారం గురించి చెప్పడం జరిగింది. అంత్యానుప్రాస అలంకారం అండి. మరి ఇది ఒక శబ్దాలంకారం అండి. అన్ని పదాల్లోనూ చివరన ఒకే విధమైనటువంటి లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుందండి. ఉదాహరణ చూసుకుందామండి. రాళ్లను మలిచి ఆయుధాలుగా చేసుకున్నాం, జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం, కొన్నాం కొన్నాం వచ్చింది కదండి. మరి దీన్ని అంత్యానుప్రాస అలంకారం అంటామండి. మాటలు నేర్చుకున్నాము, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్ళను సృష్టించుకున్నాం, కొన్నాం కొన్నాం కొన్నాం. కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అండి. పాఠ్యాంత పద్యం చూద్దామండి. ఇనుములోను గాను హీనలోహములు. సో ఈ పద్యం యొక్క చారువాక శతకం నుండి తీసుకోవడం జరిగిందండి. మరి చారువాక శతక రచయిత బాలరామకృష్ణ అండి. బలరాములకు చారు అంటే చాలా ఇష్టం అండి. బలరాములకి చారువాక. ఓకేనండి. మరి ఈ యొక్క పద్యానికి భావం చూద్దామండి. కొలిమిలో కాగినటువంటి లోహాలు బంగారం పూత పెడితే బంగారంలా మెరుస్తాయి కానీ బంగారం కాదు. అలాగే విజ్ఞాన యుగంలో మూఢ విశ్వాసాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నవాడు సమాజాన్ని కోరుకునే చారువాకుడు. ఓకేనండి. మరి సూక్తి చూద్దామండి. ఈ పాఠ్యం చివరిలో సూక్తి గంధపు చెక్కల సేవలో అరిగిపో కానీ ఇనుముల త్రుప్పు పట్టకు అని చెప్పింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అని చదువుదామండి. గంధపు చెక్కల సేవలో అరిగిపో కానీ ఇనుముల తుప్పు పట్టకు అని చెప్పింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి జూన్ 21వ తేదీన మానవతావాద దినోత్సవాన్ని మనం జరుపుకోవాలండి. జూన్ 21వ తేదీన అండి. మరి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. మరి తర్వాత పాఠం నాటి చదువు అండి. నాటి చదువు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆత్మకథ అండి. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము, చదువు విలువ తెలియజేయడం అండి. పాఠ్యాంశ రచయిత మామిడిపూడి వెంకటరంగయ్య. ఉపాధ్యాయులకు నా పట్ల వాత్సల్యం ఎక్కువ. వాత్సల్యం అంటే ప్రేమ అండి. పిల్లవాని నడత గురించి, చదువు గురించి ప్రతి సంవత్సరం స్కూల్ వారు పంపే సర్టిఫికెట్లో నా గురించి మంచిగానే పంపేవారు. నేను 2వ తరగతి తర్వాత అనేక బహుమతులు సంపాదించాను. 5, 6వ తరగతిలో నెలకు 400 రూపాయలు చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. ఎందుకో నా తెలివితేటలతో పాటు అదృష్టం కూడా పనిచేస్తుందని నా అభిప్రాయం. ఏది ఏమైనా విద్యను పొందడం అంటే ఓర్పు సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలి అని మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథ అయినటువంటి సత్యశోధన అనే పుస్తకంలో తెలియజేస్తారు. సత్యశోధన అనే పుస్తకం ఎవరి ఆత్మకథ అంటే మహాత్మా గాంధీ గారి ఆత్మకథ. ఏ పాఠ్యాంశం అండి నాటి చదువు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దామండి. మరి ఆత్మకథ ప్రక్రియను పరిచయం చేస్తూ పూర్వకాలం విద్యా విధానం విద్యార్థుల తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. ఆత్మకథ అంటే ఏమిటండి? ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనలను, అనుభవాలను తనకు తానే రాసుకునేదే ఆత్మకథ అండి. ఇది అతని చరిత్ర మాత్రమే కాదు, దీని ద్వారా ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, విద్యా విధానం, ప్రభుత్వ విధానాలు మొదలైనటువంటి అవన్నీ కూడా తర్వాత తరాల వారికి తెలుస్తాయండి. కవి పరిచయం చూద్దామండి. మరి నాటి చదువు కవి పరిచయం చూద్దామండి. మామిడిపూడి వెంకటరంగయ్య గారు అండి. ఈయనండి మరి నెల్లూరు జిల్లాలో కొవ్వూరు తాలూకా పురాణి గ్రామంలో జన్మించారండి. ఈయన యొక్క తల్లిదండ్రులు మామిడిపూడి వెంకటరంగయ్య గారి తల్లిదండ్రులు నరసమ్మ వెంకటేశ్వరాచార్యుడు. ఈయన జననం 1889, మరణం 1981 అండి. ఈయన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన శ్వాస నిర్మాణ సంఘ అధ్యక్షులుగా పనిచేశారండి. ఎవరండి? మామిడిపూడి వెంకటరంగయ్య గారు. ఈయన 1958వ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారండి. మరి ఈయన యొక్క ఆత్మకథ ఎవరిదండి? మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఆత్మకథ మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు.
మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు. మరి ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి సేవలకు భారత ప్రభుత్వం 1968 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించిందండి. నాటి చదువు అనే పాఠ్యాంశం ఈయన ఆత్మకథ అయినటువంటి మారుతున్న సమాజము, నా జ్ఞాపకాలు అనే ఆత్మకథలోనిదండి. మరి ఈ పాఠ్యాంశంలోని అంశాలను ఒక్కసారి చూసేద్దామండి. మామిడిపూడి వెంకటరంగయ్య గారిది నెల్లూరు జిల్లాలో కొవ్వూరు తాలూకాలోని పూరిని గ్రామం అండి. మరి సర్వధారి సంవత్సరం పుష్యశుద్ధ సప్తమి అయినటువంటి 1889లో ఈయన జన్మించారండి. ఈయనకు 5వ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం చేసి గ్రామంలోని వీధిబడిలోకి చేర్చారండి. వీరి గురువుగారు శిరోభూషణం రాఘవాచార్యులు గారు. వీరి పాఠ్యగ్రంథం పెద్ద బాల శిక్ష. సూర్యోదయానికి ముందే పిల్లల బడికి రావడము, మామూలుగా మొదట వచ్చిన వాని అరచేతుల్లో సిరి తర్వాత వచ్చిన వాడి చేతిలో చుక్క అయ్యేవారు పెట్టేవారు. పిల్లలందరూ గంటల ప్రాంతంలో ఇండ్లకు వెళ్ళి అన్నం తిని వెంటనే తిరిగి బడికి వచ్చేవారు. మధ్యాహ్నం మరి ఇండ్లకు వెళ్ళి భోజనం చేసి 2 గంటల ప్రాంతంలో బడికి వచ్చి సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో ఇంటికి వెళ్ళిపోయేవారు. నా అంతరంగ కథనం అనున్నది ఎవరి రచన అంటే బుచ్చుబాబు గారి రచన అండి. నా అంతరంగం అనే కథన బుచ్చుబాబు గారి రచన అండి. మరి అపరిచిత గద్యం కూడా ఇవ్వడం జరిగిందండి. మరి దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు జంట కవులండి. వీరిని తిరుపతి వెంకట కవులు అంటారండి. ఎవరెవరిని? దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి వీళ్ళిద్దరిని జంట కవులు అంటారండి. వీరిద్దరూ ఇంచుమించుగా గ్రంథాలు 100, అనేక నాటకాలు కూడా రాశారండి. వీరు రచించినటువంటి గ్రంథాల్లో ధాతు, రత్నాకర చంపు, కాళీ సహస్రము, క్షమాపణం వంటి సంస్కృత గ్రంథాలు అయితే ఉన్నాయండి. లక్ష్మణ పరిచయం అనే భాగవత కథను కూడా రచించారండి. జాతక చర్య అనే జ్యోతిష శాస్త్ర గ్రంథాన్ని రచించడం జరిగింది. మరి వీటితో పాటు ఏలా నది గురించి తెలిపే కావ్యం ఏలా మహత్యము, బొబ్బిలి పట్టాభిషేకము అనే కావ్యాలను అయితే రచించారండి. మరి పతివ్రత, ఆవు పులికి మధ్య జరిగిన సంభాషణ తెలిపే గోదేవి వంటి కథా వ్యాసాలను అయితే రచించారండి. జెండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో పద్యాలు వీరు రాసినటువంటి పాండవ ఉద్యోగ విజయం అనే నాటకంలోనివ్వండి. వీటితో పాటు భారత వీరులు షష్ఠి పూర్తి మొదలైనటువంటి వచన రచనలు కూడా చేశారండి. మరి అర్థాలు చూద్దామండి. సాఫీగా, సక్రమంగా, పూరి అంటే గడ్డి, గోచి అంటే కౌపీనం, గుర్తుంచుకోండి కౌపీనం, ప్లేటు బలపం, పలక పుల్ల, గంటం అంటే కలం, సునాయాసం అంటే సులభం, గుడ్డిలాంతరు అంటే కృష్ణాయిల దీపం, కోతి కొమ్మంచు అంటే గెలక. మరి భాషాంశాలు పదజాలం గురించి చూద్దామండి. మరి అర్థాలు: విద్య చదువు, పారితోషికం బహుమతి, కృతార్థుడు ఉత్తీర్ణుడు, జ్ఞాపకం గుర్తు, పాండిత్యం వైదుష్యం. ప్రకృతి కృతులు చూద్దామండి. సూర్యుడు, అమావాస్య అమావాస, ఆర్య అయ్య, ఉపాధ్యాయుడు వచ్చి, భక్తి బత్తి. మరి వ్యాకరణాంశాలు చూద్దామండి. మరి క్రింది సంధి పదాలకు తగిన విడదీయడం అండి. అక్షరాభ్యాసం, అక్షర ప్లస్ అభ్యాసం, అక్షరాభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యో గుణ సంధి. ఏ వారంలో గుణాలు అంటారు కదండి. గ్రామాంతరం, గ్రామ ప్లస్ అంతరం, గ్రామాంతరం సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయాలు, విద్య ప్లస్ ఆలయాలు, విద్యాలయాలు సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం, మధ్య ప్లస్ ఆహ్నం సవర్ణ దీర్ఘ సంధి. అదేవిధంగా విగ్రహవాక్యాలు చూద్దామండి. నా యొక్క జన్మదినం యొక్క షష్ఠి తత్పురుష సమాసం. పెద్ద బాలశిక్ష, పెద్దదైన బాలశిక్ష. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మరి పాతదైన పద్ధతి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 గంటలు, రెండైన గంటలు ద్విగు సమాసం. మరి పుస్తకాలు మంచి నేస్తాలు. మరి ఇవన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయండి. ఒకసారి ఇక్కడ చూసేద్దామండి. ఇక్కడ పుస్తకము ఓకేనండి. మరి నేటి తెలుగులో పద్యాలు పుస్తకాలు వంటి రూపాల్లో ఉంటాయండి. మరి క్రింది పట్టికనైతే పరిశీలిద్దామండి. ఇప్పుడు ఉత్తమ పురుష చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. నేను, మేము, ఇందులో నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను,
ఏకవచనం అండి. నేను అంటే ఖచ్చితంగా ఉత్తమ పురుష అండి. నేను అన్నవాడు ఎప్పుడు ఉత్తమే. మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము. మేము అంటే గ్రూప్ అండి. ఇది కూడా ఉత్తమ పురుష. ఇప్పుడు నా నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను, మేము అన్నది ఉత్తమ పురుష అండి. ఇక్కడ మధ్యమ పురుష చూద్దామండి. నీవు, మీరండి. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఇప్పుడు నేను, మేము అన్న దానిలో ఉత్తమ పురుషకు వస్తుందండి. నీవు, మీరు అన్నదే మధ్యమ పురుషకు వస్తుందండి. అదే ప్రథమ పురుష అంటే అతడు, ఆమె, వారు, అది, అవి ఇవన్నీ కూడా ప్రథమ పురుషులోకి వస్తాయండి. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. మరి మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం, ఇది ఉత్తమ పురుష. రెండవ వాక్యంలో ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది, ఇది మధ్యమ పురుష. మూడవ వాక్యంలో ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పడం జరిగింది, ఇది ప్రథమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి చెప్పడానికి వాడే సర్వనామాలని ప్రథమ పురుష అంటారండి. ఎదుటిగా ఉన్న వారి గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్యమ పురుష అంటారు. తనను గురించి తాను చెప్పుకునే సర్వనామాలను ఉత్తమ పురుష అంటారండి. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అనేది పురుషులను గుర్తుంచుకోవడానికి సులువైనటువంటి మార్గము. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష, ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష, ఎవరి గురించో మాట్లాడుతున్నామో అతను ప్రథమ పురుష. చదివింతిరి ననుగురువులు ఈ యొక్క పద్యాన్ని అయితే బమ్మేర పోతన గారు రచించారండి. ఆంధ్ర మహాభాగవతం నుండండి. మరి భావం చూద్దామండి. తండ్రి గురువులు నన్ను చదివించారు. నేను ధర్మశాస్త్రం మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రాలు చదివాను. చదువులలోని రహస్యం అంతా చదివాను అని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క భావం అండి. సూక్తి చూద్దామండి. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యయే మార్గము అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణన్ అండి. మరి ఈ పాఠ్యాంశం చివరిలో నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవంగా నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటామండి. నెక్స్ట్ పాఠం పేరు సమదృష్టి. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గజల్, సమదృష్టి గజల్. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమానత్వము. పాఠ్యాంశ రచయిత పైడి తెరేస్ బాబు. వినదగిన ఎవ్వరు చెప్పని వినంతన వేగపడగ వివరమ పథకం. ఈ పద్యము బమ్మేర పోతన గారు రచించారండి. సుమతి శతకములో ఉందండి. మరి ఉద్దేశం చూద్దామండి. పై మెరుగులు చూసి మెరిసిపోకూడదు. రంగులు వర్ణాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి గౌరవించడం నేర్చుకోవాలి. మానవులందరి పట్ల సమాన భావంతో ఉండాలనేది, విద్యార్థులను అలవాటు చేయాలనేదే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. అసలు గజల్ అంటే ఏమిటి? ఇది సమదృష్టిలోని ఈ యొక్క ప్రక్రియ గజల్. గజల్ అంటే ఏమిటి అంటే, గజల్ అనే పదం గజాల్ అనే పదం నుండి వచ్చిందండి. ఇది ఉర్దూ సాహిత్య ప్రక్రియ. తెలుగు సాహిత్యంలోనికి ఈ ప్రక్రియను తెచ్చుకున్నాం. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థం అండి. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన. లయాత్మక నడకతో స్వేచ్ఛగా భావాన్ని ప్రకటించడానికి ఉపయోగించే సాహిత్య ప్రక్రియ గజల్. ఇందులో భావం ఎక్కువ, పదాలు తక్కువ. భావం ఏ చరణానికి ఆ చరణం ఉంటుంది. పల్లవని మాత్ర అంటారండి. పల్లవని మాత్ర అంటారు. చరణాన్ని మక్తా. మాత్ర మక్త, చరణం మక్త. మరి అంత్యప్రాస ఉంటుందండి. కవి ముద్రను తక్కల్లాస్ అంటారండి. కవి ముద్రను తక్కల్లాస్ అంటారు. ఈయనేనండి పైడి తెరేష్ బాబు గారు. ఈయన పైడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో జన్మించారండి. ఈయన 1963లో జన్మించి 2014 సంవత్సరంలో జన్మించడం జరిగిందండి. పైడి తెరేష్ బాబు గారండి. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. వీరి యొక్క రచనలు అల్పపీడనము, హిందూ మహాసముద్రము. పైడి తెరేష్ బాబు కవి, గాయకుడు, సాహితీవేత్త, ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా కూడా పనిచేశారండి. అర్థాలు చూద్దామండి. ఉదరము అంటే కడుపు, చరుపు అంటే చేతి దెబ్బ, తూర్పు దిశ, తలుపు, కవాటం, రేయి రాత్రి, కులం, వంశం. పాఠ్యాంశంలో ఏమి ఇచ్చారన్న చూద్దామండి. కన్ను అంటే కంటిలోని నల్లగుడ్డు నల్లగా ఉంటుంది. మనకంటే చూపుకు ఆ నల్లగుండే ప్రధానం, కానీ దాని ద్వారా చూసే చూపు నలుపు కాదు. అంటే మన కంటి చూపులు జాలి, సహాయం చేసే గుణం, ఓదార్పు కనబడాలి. చెట్టు కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండడం వల్ల దూరానికి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ చెట్టు కాయలు, పూలు, పండ్లు రకరకాల రంగులు కనిపిస్తూ చూసేసరికి ఆనందం కలిగిస్తుంది. వాన
చినుకు తాకితేనే నేలకు కడుపు పండుతుంది. కడుపు పండడం అంటే సంతానం కలగడం. నేలకు కడుపు పండడం అంటే నేల మీద ఉన్నటువంటి విత్తనాలు మొలకెత్తడం. నేలంతా సస్యశ్యామలం కావడం. దీనికి అంతటికీ కారణమైనటువంటి వానచిలకలకు వానచిలకలను ఇచ్చేది మాత్రం నల్లని మేఘం. మేఘం యొక్క రంగు నలుపు రంగు. అయినా అది లోకానికి చేసే మేలు అపారమైనది. నిద్ర మత్తు అజ్ఞానానికి సంకేతం. బద్ధకానికి గుర్తు. బద్ధకం, అజ్ఞానం వదలాలంటే ఎదురు దెబ్బ తగలాలి. ఎదురు దెబ్బ చెల్లును తగిలితే బద్ధకం, అజ్ఞానం వదులుతాయి. బద్ధకం, అజ్ఞానాన్ని వదిలించే జ్ఞానాన్ని ఇచ్చేది చదువు మాత్రమే. అదేవిధంగా పుస్తకంలో అక్షరాలు నల్లగా ఉంటాయి, కానీ చదువు మాత్రం నల్లగా ఉండదు. జ్ఞానం దానివల్ల వచ్చే కీర్తి ప్రకాశవంతంగా ఉంటాయి. మనకు చదువు ప్రధానము, కానీ అది నేర్పే గురువు గారి శారీరక నిర్మాణంతో పని లేదు. తూర్పు తలుపు తెరుచుకోవడం అంటే చీకటి పటాపంచలు కావడము. చీకటి అంటే మోసం, అజ్ఞానం, దీపుడి. ఇవన్నీ పోవాలంటే గొంతు ఎత్తాలి, నినాదాలు చేయాలి, హక్కులు సాధించుకోవాలి. ఇవన్నీ చేయవలసింది. కష్టపడి పనిచేసేవారు, ఎండనక వాననక పనిచేసేవారు సాధారణంగా నల్లగానే ఉంటారు. నినాదాలు చేసేవారికి కానీ వారు సాధించే హక్కులు అనే సూర్యోదయం తెలిపే కదా. మరియు కళలు అంటే ఊహలు, అది సాధించాలి, ఇది సాధించాలి అనే ఆలోచనలే కళలు. ఆ కళలే భవిష్యత్తుకు పునాదులు. రేపు ఒక గొప్ప దానిని సాధించాలి అంటే ఈరోజు దాని గురించి బలమైన కలగనాలి. రాత్రి నిద్ర కూడా దాని గురించి బలమైన కలగల కలగనాలి. పగలు మెలకుగా ఉన్నప్పుడు ఏది సాధించాలనేది ఊహిస్తాము, అదే కలలుగా వస్తాయి. కళలు తెచ్చే రాత్రి నలుపు, కానీ కళలు నలుపు కాదు. నదీ ప్రవాహానికి ఎదురు పెట్టడం చాలా కష్టం. ప్రవాహ వేగం బలంగా వెనుకకు వెళుతుంటే దాన్ని ఎదిరించి బలంగా ముందుకు వెళ్ళాలి. ఈత నలుపు అంటే ఈత ఒకటే భరించడం కష్టం, కానీ గెలుపులో ఆనందం ఉంటుంది. పరుగుతోనే బతికితేనే లోటును పోడ్చగలం. అంటే అభివృద్ధికి ప్రయత్నిస్తేనే బతుకులోని లోటును పోడ్చగలం. నాది ఆ కులము, నీది ఈ కులము అనే భావనతో ఉంటే అభివృద్ధి అనేది జరగదు. కులం అనే భావన నలుపు, కానీ అభివృద్ధి చేసే ప్రయత్నం నలుపు కాదు. మరి ఈ పాఠ్యాంశం చివరిలో అపరిచిత గద్యం గురించి చెప్పడం జరిగిందండి. ముద్దూరి నగేష్ బాబు కవిత్వం చదువుతుంటే పల్లెల్లో తిరుగుతున్నట్లు ఉంటుంది. రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరు వాడ మొదలైనటువంటి కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త వరవడిని తీసుకొచ్చిన వారు నగేష్ బాబు గారండి. ఏ రచనలు చేశారో చూద్దామండి ఒకసారి. రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాము, ఊరు వాడ. మరి అపరిచిత గద్యం చూద్దామండి. జిల్లెళ్ళ మూడి అమ్మవారు 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం చేసింది. ఆగస్టు 1958. ఆమె తన ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టారండి. జిల్లెలు మూడి అమ్మగారు ఆమె తన ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టారు. బాపట్ల కుష్ఠ ఆసుపత్రి రోగులకు అట్టిపళ్ళు, పులిహోర పంచేవారండి. మరి 1971 సంవత్సరంలో పాఠశాల, కళాశాలను నెలకొల్పి భాషాభివృద్ధికి, సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి నడుమైతే కట్టారండి. మరి భాషాంశాలు చూద్దామండి. సంకేతము అంటే గుర్తు. స్పర్శ, తల్లి స్పర్శ అంటే అమ్మ తాకడము. చరుపు అంటే చేతి దెబ్బ. భవిత, భవిష్యత్తు. ఎదురేత, ప్రవాహానికి ఎదురు వెళ్ళడం. మరి నానార్థాలు చూద్దామండి. అందము, సొగసు, సౌందర్యము. గుణము, స్వభావం, వింటినారి. ఇది టఫ్ అండి. గుణము అంటే స్వభావం, వింటినారి. వరద, నది విశేషము. కన్యక, సీమ, ప్రదేశము, రాజ్యము. పర్యాయపదాలండి. రాత్రి అంటే నిశ, అంధకారము, రేయి. చెట్లు అంటే తరువులు, వృక్షాలు. రైతులు అంటే హాలికులు, వ్యవసాయదారులు. నది, ఆపగ, ఏరు. మిత్రులు, స్నేహితులు, సక్కులు. ప్రకృతి వికృతులు చూద్దామండి. రేయి, రాత్రి. కులం, కులము. అక్షరం, అక్కరం. మతి, మది. వ్యుత్పత్తి అర్థాలండి. వ్యుత్పత్తి అంటే పుట్టుక. పదాలు పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. శబ్దాల అర్థాన్ని తెలిపేది వ్యుత్పత్తి అర్థం. ఉదాహరణ చూద్దామండి. గురువు, అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించేవాడు. ఉపాధ్యాయుడు, సూర్యుడు, శౌర్యమును ప్రదర్శించేవాడు. వీరుడు, భాస్కరుడు, కాంతిని కలిగజేసేవాడు. సూర్యుడు. శారద, శరత్ నుండి పుట్టింది. విద్యార్థి, విద్యను అర్థించేవాడు.
సమాన పదం ఇది వ్యుత్పత్తి పదం కాదు. క్షేత్రము, దైవం వెలసిన ప్రాంతము, దేవాలయము. మరి విడదీయడం అండి. కన్ను ఒకటి, కన్ను ప్లస్ ఒకటి, కన్ను ఒకటి ఉత్వ సంధి. మచ్చు ఒకటి, మచ్చు ప్లస్ ఒకటి, మచ్చ ప్లస్ ఒకటి, మచ్చు ఒకటి అత్వ సంధి. గొంతు ఒకటి, గొంతు ప్లస్ ఒకటి, గొంతు ఒకటి ఉత్వ సంధి. మబ్బు ఒకటి, మబ్బు, భూలో ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి. చెట్టు ఒకటి, చెట్టు ప్లస్ ఒకటి, చెట్టు ఒకటి ఉత్వ సంధి అండి. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, దివ్య ఔషధం వృద్ధి సంధి. ఏక ప్లస్ ఏక, ఏకైక వృద్ధి సంధి. స్వరైక, స్వర ప్లస్ ఐక, స్వరైక. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు వృద్ధి సంధి. ఇక్కడ విగ్రహవాక్యాలండి. చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ యొక్క షష్ఠి. రేయి పగలు, రేయులను పగలను ద్వంద్వ. అక్షరము నాశనము కానిది, నై తత్పురుష సమాసము. నల్ల మేఘం, నల్లదైన మేఘలం విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయడమండి. వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది. వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది. విద్య అజ్ఞానం తొలగిస్తుంది, విద్య అజ్ఞానం తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్యార్థులు నిరంతరం శ్రమించారు, విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. ప్రజలందరూ సమానత్వం పాటించాలి, ప్రజలందరూ శాంతిని స్థాపించాలి. ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి. ఈ పాఠ్యాంశం చివరిలో ఉన్నటువంటి పాఠ్యాంత పద్యం అండి. పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంధకముగా నిలవరాదు సొమ్ము నీది స్వేచ్ఛ, పంచుకొనని స్వేచ్ఛ కుంచుకుపోతురా నవయోగాల బాట నార్లవారి మాట. నార్లవారి మాట, నార్లవారి మాట, నార్ల వెంకటేశ్వరరావు. భావం, నీ స్వేచ్ఛ ఎదుటి వారికి స్వేచ్ఛకి భంగం కారాదు. ఒకరినొకరు స్వేచ్ఛగా పంచుకోకపోతే అది సంకుచితం అవుతుంది. ఇక్కడ సూక్తి చూద్దామండి. ప్రపంచానికి రెండు కళ్ళు తెరచి చూడు, ఈ ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరచి చూడు అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అండి. మరి ఇక్కడ వృద్ధ సంధి గురించి చెప్పడం జరిగిందండి. వసుధ, వసుధ ప్లస్ ఏక, వసుధైక. సకల, సకల ప్లస్ ఐక్యం, సకల ఐక్యం. దయా ప్లస్ ఏదితం, దయోదితం. మహా ప్లస్ ఐశ్వర్యం, మహాఐశ్వర్యం. దివ ప్లస్ ఓకసులు, దివోకసలు. ఇవన్నీ కూడా వృద్ధి సంధికండి. దేశ ప్లస్ ఔన్నత్యం, దేశ ఉన్నత్యం. గంగా ప్లస్ ఓగం, గంగౌగం. మహా ప్లస్ ఔన్నత్యం, మహోన్నత్యం. రుణ ప్లస్ రుణం, రుణార్ణం. ఇవన్నీ కూడా వృద్ధి సంధి అండి. ఆలకు ఏ ఓ అరువులు పరమైతే క్రమంగా ఐ ఔ ఆరులో ఆదేశంగా వస్తాయండి. ఐ ఆరులను వృద్ధులు అంటారండి. మరి ఇక్కడ చూద్దామండి సూత్రము. ఆకారానికి ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రుర్రులు పరమైతే ఆకారము ఏకాదేశంగా వస్తాయి. ఐ ఔలను వృద్ధులు అంటారు కనుక వృద్ధి సంధి అంటారు. పాఠ్యాంత పద్యం చూద్దామండి. పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంధకముగా నిలవరాదు సొమ్ము ఇందాక చూపించడం జరిగిందండి. మరి ప్రపంచ సమతా దినోత్సవం ఏప్రిల్ 5వ తేదీన జరుపుతారు. ప్రపంచకాన్ని రెండు కళ్ళు తెరచి చూడు అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. మరి నవ్వుతూ అనే కథ ఎచ్చటి నుంచి గ్రహించారు అంటే హాస్య కదంబు. మరి తర్వాత పాఠము భువన విజయం నుండి ఇంకా 30 పేజీలు ఉన్నాయండి. మరి నెక్స్ట్ రేపటి వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.